విష్ణువు యొక్క అవతారములలో ఏకవింశతి అవతారములను ఉన్నాయి. 21 అవతారములు. వాటిని స్మరిస్తే చాలు, వాటిని ఒక్కసారి జ్ఞాపకానికి తెచ్చుకుంటే చాలు. ఏనండి, మొట్టమొదట ఆదినారాయణుడు సనకసనందనాదులు, దాని తర్వాత వచ్చినటువంటిది యజ్ఞవరాహావతారం, యజ్ఞవరాహావతారం తర్వాత నారదుడు, నారదుడి తర్వాత నరనారాయణుడు, నరనారాయణుల తర్వాత వచ్చినటువంటిది కపిలావతారం, కపిలావతారం తర్వాత దత్తాత్రేయావతారం, దత్తాత్రేయావతారం తర్వాత యజ్ఞావతారం, యజ్ఞుని యొక్క అవతారం తర్వాత వృషభావతారం, వృషభావతారం తర్వాత వచ్చింది పృథు గారి అవతారం, పృథు గారి అవతారం తర్వాత వచ్చినటువంటి అవతారం మత్స్యావతారం, తర్వాత కూర్మావతారం, తర్వాత ధన్వంతరి, తర్వాత మోహిని, తర్వాత నరసింహుడు, తర్వాత వామనమూర్తి, తర్వాత పరశురాముడు, తర్వాత రాముడు, తర్వాత రామచంద్రమూర్తి, తర్వాత బలరాముడు, బలరాముడి తర్వాత కృష్ణ భగవానుడు, కృష్ణ భగవానుడి తర్వాత ఏకకాలంలో 2 అవతారాలు ఉంటూ ఉండొచ్చు వీటిల్లో. కృష్ణావతారం, కృష్ణావతారం తర్వాత బుద్ధావతారం, బుద్ధావతారం తర్వాత కల్కి అవతారం. మొత్తం 21 అవతారాలు. రాసుకుంటున్న వాళ్ళ సౌలభ్యం కోసం మళ్ళీ ఇంకోసారి చెప్పాను, 21 అవతారాలు. ఈ 21 అవతారాలలో గమ్మత్తు ఏమిటంటే, ఒక అవతారం ఉండగా ఇంకో అవతారం వస్తూ ఉంటుంది. పరశురామావతారం, రామావతారం ఏకకాలంలో నడిచాయి. బలరామావతారం, కృష్ణావతారం ఏకకాలంలో నడిచాయి.